మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్, డే 3 కొడైకెనాల్లో. అండ్ ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయాము. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోవాలి మేము. అండ్ ఇవాళ లాస్ట్ డే, అంటే రేపు మార్నింగ్ చెక్అవుట్ చేసేస్తాము. సో నేను వివి అయితే రెడీ అయిపోయాం. వివి గుడ్ మార్నింగ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. సో అది వరుణ్ అయితే ఫ్రెష్ అప్ అవుతున్నారనమాట. అండ్ ఇప్పుడైతే వెళ్ళిపోతాం బ్రేక్ఫాస్ట్కి. ఇవాళ ఏమేమి చూస్తామో అవన్నీ కూడా చూపిస్తాను. సో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ చెప్పు. బాయ్. గైస్ వెల్కమ్ బ్యాక్. సో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా రూమ్ టూర్ ఇంకా రిసార్ట్ టూర్ చూపించేదాన్ని, బట్ ఈసారి టైం లేదు. అందుకనే మా రూమ్ నుంచి వేలో ఏమేమి వస్తున్నాయో అన్నీ చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏదైతే చూపించానో అక్కడ అన్నీ కూడా రూమ్స్ ఉన్నాయి. అంటే మేము ఎలా తీసుకున్నాము, పైన కింద ఉన్న బిల్డింగ్ లాగా తీసుకున్నాం. పైన రూమ్ వ్యూ లాగా తీసుకున్నాం. కింద కూడా కొంచెం విల్లా లాగా కూడా ఉన్నాయని చూపిస్తున్నాను. అండ్ ఇది వే అనమాట బ్రేక్ఫాస్ట్ ఏరియాకి. అంటే రిసెప్షనిస్ట్ ఏరియా దగ్గరే బ్రేక్ఫాస్ట్ ఏరియా కూడా పెట్టారు. సో ఇంకా వెళ్ళిపోతున్నాం. ఆన్ ద వేలో అన్నీ చూపిద్దామని చెప్పి ఇంకా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ లిఫ్ట్కి ఏమో ప్లే ఏరియా ఉంటుంది కొంచెం నడవంగానే. ప్లే ఏరియాలో కూడా చాలా పిల్లలకి ఆడుకోవడానికి చాలానే ఉన్నాయి. సో అవన్నీ కూడా చేద్దాం అనుకున్నా, బట్ టైం లేదు. సో మేము ఎస్టర్డే ఇక్కడే కదా కూర్చొని స్నాక్స్ తిన్నాము. అండ్ రైట్ సైడ్ ఏదైతే కౌంటర్ ఉందో ఇదంతా కూడా స్నాక్స్. అక్కడ ఆర్డర్ ఇచ్చుకుంటే మనకు అక్కడ తెచ్చేస్తారు గార్డెన్లోకి. అండ్ ఏదైనా ఈ ట్రక్ ఉంది కదా, చూసారు కదా, ఇది స్టార్టింగ్ రోజు లగేజ్ తీసుకుపోవడానికి, మనల్ని తీసుకుపోవడానికి, లేదా ఎవరైనా నడవలేని వాళ్ళకి మనకు కాల్ చేసేస్తే మనకి బ్రేక్ఫాస్ట్ ఏరియా దగ్గర దింపేస్తారు. చూడడానికి ఇలా నడుస్తున్నాం కానీ ఎక్కేటప్పుడు పైకి నడుస్తున్నట్టు ఉంటుంది. సో మా ఫ్రెండ్ వాళ్ళైతే వచ్చేసారు, ఆల్రెడీ ఫొటోస్ దిగుతున్నారు. ఎందుకంటే ఇవాళ వేరే అక్కలు చెక్అవుట్ చేస్తున్నారని చెప్పాను కదా. సో అందరం ఒక ఫ్యామిలీ ఫోటో లాగా, అండ్ వీళ్ళు కాంప్లిమెంటరీ ఫోటో కూడా తీస్తున్నారు వెళ్ళేటప్పుడు. సో అవన్నీ దిగేసేసి ఇది బ్యాక్ సైడ్ గేట్ అనమాట, మీకు ఏదైతే ఇప్పుడు చూపిస్తున్నానో. సో మొత్తం అంతా చూసేసుకొని ఇంకా అన్నీ ముగించేసుకొని ఫొటోస్ బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాము. సో తొందరగా తినేసి వీలైనంత వరకు తొందరలో వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈరోజు ఒక్కరోజు మనకు టైం ఉంది కాబట్టి మ్యాక్సిమం అన్నీ కవర్ చేయాలి. నేనైతే రీల్స్లో అక్కడిక్కడ చూసి కొన్ని సేవ్ చేసి పెట్టాను, అంటే టూరిస్ట్ ప్లేసెస్. సో అవన్నీ కవర్ చేయాలి అని అనుకున్నా. చూద్దాం ఎంతవరకు కవర్ చేయగలుగుతామో. సో మొత్తానికైతే ఇవాళ ఈ వెరైటీస్ అనమాట బ్రేక్ఫాస్ట్లో. సో ఫాస్ట్గా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. వెల్కమ్ బ్యాక్. సో మేము ఎప్పుడే సైట్ సీయింగ్కి స్టార్ట్ అయ్యాము. సో మా ఫ్రెండ్ వాళ్ళు అయితే అలా వెళ్ళారు వేరే దగ్గరికి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఈ పైన్ ఫారెస్ట్ అవి చూసారని చెప్పి. సో మేమైతే మిగతావి కొన్ని కవర్ చేసేసి రీల్స్లో కొన్ని చూస్తూ ఉన్నాను కదా, అవి కవర్ చేసి అక్కడికి వెళ్తాము వాళ్ళ దగ్గరికి. సో ఇప్పుడైతే కొన్ని చూసేసి అక్కడికి వెళ్తాము.
సో ఫస్ట్ అయితే పైన్ ఫారెస్ట్ అక్కడ షూటింగ్ స్పాట్ అంట అది. సో అక్కడికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ లేక్ కూడా ఇంకా కవర్ చేయలేదు మేము. ఇది మా దాని ముందరే ఉంది, రిసార్ట్ ముందరే. కానీ ఏంటి అసలు టైం సరిపోతుంది. 3 days ఏం సరిపోతాయి మరి. ఫారెస్ట్ దగ్గరికి వచ్చేసాం మనము. అండ్ ఇదంతా రోడ్స్ కూడా పైన్ ఫారెస్ట్ లానే ఉన్నాయి కదా మరి. సో ఆన్ ద వేలో ఇంకొక వ్యూ పాయింట్ ఉందని చెప్పి దిగాము. పైన్ ఫారెస్ట్కి ముందరే ఇది. సో చాలా బాగుండింది. అసలు ఈ ప్లేస్ నేను మర్చిపోయాను. యాక్చువల్లీ ఇది కూడా నేను నోట్ చేసుకొని ఉన్నాను, బట్ మర్చిపోయాను. డైరెక్ట్ పైన్ ఫారెస్ట్కి వెళ్దామని చెప్పి అనుకున్నాం. ఇదంతా మేఘం చూడండి, ఫాగ్ ఎంత బాగుందో. ఆ మిస్ట్ తగులుతూ ఉండింది మొహానికి. చాలా చాలా బాగా అనిపించింది. నేనైతే ఫాగ్ అంత దగ్గర నుంచి చూడటం ఫస్ట్ టైం. నేను మున్నార్కి అక్కడిక్కడ చూశాను కానీ బట్ ఇంత ఫాగ్ అసలు మేము ఉంటుంది అనుకోలేదు, ఎందుకంటే చాలా ఎండ ఉండింది ఆ రోజు. బట్ స్టిల్ మేము ఈ వ్యూ పాయింట్ అయితే చూడగలిగాము. చాలా బాగా వచ్చాయి. ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తూ ఉంటే మేము తీయించేసుకున్నాము. సో ఈ వ్యూ పాయింట్ అయితే సూపర్గా ఎంజాయ్ చేసాము మేమైతే. సో చాలా బాగా అనిపించింది. సో ఆ తర్వాత ఇంకా పైన్ ఫారెస్ట్కి స్టార్ట్ అయిపోయాం. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్. సో మేము పైన్ ఫారెస్ట్కి వెళ్తున్నాం. ఆన్ ద వేలో ఇంకొక వ్యూ పాయింట్ దొరికింది మాకు. ఏంటది? మాయిట్ పాయింట్ అంట. మొత్తం ఫాగ్ ఉన్నింది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఎండ ఉన్నింది. బట్ దాంట్లో ఫాగ్ అనేది అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అంత కిందకి ఫాగ్ సూపర్ ఉన్నింది. ఫొటోస్ దిగేసాము. సో 900 పెట్టి అక్కడ క్యాబ్ ఉంటే మాన్యువల్ ఫొటోస్ తీసుకున్నాము. బాగా వచ్చినాయి. అండ్ ఫారెస్ట్కి వెళ్ళిపోయి తొందర చూసుకొని మేము మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి తొందరగా. సో బాయ్. సో ఇక్కడికి వచ్చాం పైన్ ఫారెస్ట్. ఇదే అంట పైన్ ఫారెస్ట్. ఓన్లీ ట్రీస్ ఉన్నాయి, బట్ ఫాగ్ అది బాగా అనిపించింది. ఇది ఓకే, ఒక చూడాల్సిన ప్లేస్ అంతే. అన్ని ట్రీస్ ఇలా ఉన్నాయి. ఫైనలీ పైన్ ఫారెస్ట్కి అయితే వచ్చేసాము. పైన్ ఫారెస్ట్ అంటే ఓన్లీ ఇలా చుట్టూరా ఫారెస్ట్లో ట్రీస్ ఉన్నాయి మొత్తం అంతా. ఓకే, బాగానే అనిపించింది. బట్ నాకు ఫాగ్ వ్యూ పాయింట్ లాస్ట్ చూసాను కదా, అదైతే ఇంకా చాలా బాగా అనిపించింది. ఇది కూడా ఫోటోషూట్ బ్యాక్గ్రౌండ్కి చాలా బాగుంటుంది. చాలా బాగా వస్తాయి ఫొటోస్ కూడా. అండ్ ఇక్కడ హార్స్ రైడ్ అవి కూడా ఉన్నాయి. సో ఎక్కే వాళ్ళైతే అడ్వెంచర్ చేసినట్టే, ఎందుకంటే బేస్ అంతా ఎగుడు దిగుడుగా ఉంది. సో బాగా అనిపించింది ఇది కూడా.
పైన్ ఫారెస్ట్లో ఇన్స్టెంట్గా ఫొటోస్ తీస్తున్నారు, మాన్యువల్ ఫొటోస్. అవి తీసేసుకొని ఇంకా నెక్స్ట్ వ్యూ పాయింట్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. మనం నెక్స్ట్ వెళ్తున్నాం పిల్లర్ రాక్ దగ్గరికి. సో వరుణ్ ఇంతకుముందు కొడైకెనాల్ బ్యాచులర్గా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళారంట, చాలా బాగుంటుందని చెప్పాడు. సో అట్లా ఎంటర్ అవ్వగానే ఉన్నట్టుండి ఫాగ్ వచ్చేసింది. సో చాలా బాగా అనిపించింది. సరే దిగి ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకుందామని చెప్పి ఫాస్ట్గా దిగాము. ఎంత దగ్గరకు వచ్చిందంటే ఫాగ్ ఒక గాలిలాగా వచ్చి మిస్ట్ తగిలింది ఫేస్కి, అంత బాగా అనిపించింది. సో మేఘం అట్లా మొహం మీద తగిలినట్టుగా అనిపించింది నిజంగా. ఫాగ్ ఇప్పుడు చూడండి వరుణ్ ఫేస్ పై నుంచి వెళ్తుంది, సో పొగ అంతా. సో అట్లా అనిపించింది. అండ్ మాకు ఎంత ఎంజాయ్ చేసామో ఆ ఫాగ్లో. నెక్స్ట్ ఆ పిల్లర్స్ కనిపించవేమో అని అనుకున్నట్టుగానే ఆ పిల్లర్స్ అయితే ఫాగ్ అంతా కప్పేసింది. అది పిల్లర్స్ ఉంటే అంత మంచి వ్యూ పాయింట్ అంట. సో మరి ఏం చేస్తాం, సడన్గా ఫాగ్ వచ్చేసింది. ఆ రోజంతా ఎందుకో చాలా ఫాగీగా ఉండిందనమాట. సో మేము వెళ్ళినందుకు వేస్ట్ అయిపోయింది. వేస్ట్ అంటే ఓకే, అక్కడి వరకు అయితే చూసి వెళ్ళాము. పిల్లర్స్ అయితే కనిపించలేదు, ఆ రాక్స్. యాక్చువల్ అటు లేదు, కంపల్ అట్లా మంచి మొత్తం మేఘాలు. ఇట్లా పిల్లర్స్ ఇట్లుంటాయి, 2 పిల్లర్స్. ఇది పిల్లర్ రాక్ అంట. బట్ ఈ ఫాగ్ తోటి పిల్లర్ అస్సలు కనిపించట్లేదు, ఐ మీన్ రాక్స్ అసలు కనిపించట్లేదు, మొత్తం ఫాగ్ వచ్చేసింది. సో కింద లైట్గా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, లైట్గా. సో ఇదే రాక్, ఏంటది పిల్లర్ రాక్ వ్యూ. బట్ ఫాగ్తో అంతా కప్పేసింది. వివిగా టాయ్ కావాలంట, ఏడుస్తుంది. అసలు మాకు పిల్లర్ రాకే కనిపించలేదు అసలు. వివిగాడేమో టాయ్స్ అని అవి కొనుక్కుంది మొత్తానికి. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికన్నా గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్ కంటే వెళ్తున్నాం. అది కూడా ఫాగ్ టైపే కదా, ఎందుకు ఇంకా. సరే ఓకే, అయితే అక్కడికి వెళ్ళి కలుస్తాం. బాయ్. కొంచెం స్టార్ట్ అవ్వగానే కొంచెం ముందరికి వస్తే గోల్ఫ్ వ్యూ వచ్చింది. ఇది కూడా వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్. ఇంకా ఇక్కడ ఏముందని చెప్పేసి ఆన్ ద వేలోనే మేము చూసుకుంటూ వెళ్ళిపోయాము. అండ్ ఇంకా నెక్స్ట్ కొన్ని వ్యూ పాయింట్స్ కూడా చూసాము. ఈ వీడియో లెంత్ అయిపోయిందని చెప్పి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కమెంట్ చేయండి, సో దట్ నాకు తెలుస్తుంది ఎంతమంది చేస్తున్నారు ఏంటి అని చెప్పి. సో డెఫినెట్గా రెగ్యులర్గా పెట్టడానికే ట్రై చేస్తున్నాను, చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.